ఒక పట్టణంలో అర్జున్ అనే యువకుడు తన తలపెట్టిన పనిలో ఓడిపోతాననే భయంతో ఒక పార్కులో తలదించుకుని కూర్చున్నాడు. అప్పుడే అక్కడికి ఒక ముసలి బిచ్చగాడు వచ్చాడు. అర్జున్ మొహంలోని ఆందోళనను చూసి ఆ ముసలాయన తన దగ్గర ఉన్న విరిగిన కర్రను పక్కన పెట్టి ఇలా అన్నాడు. ఏం నాయనా, యుద్ధం ఇంకా మొదలవ్వకముందే ఓడిపోయినట్లు ముఖం పెట్టావు? నీ పేరు అర్జునుడు కదా, కాని నీలో ఆ కసి కనిపించడం లేదే? అర్జున్ నీరసంగా, తాత, ఎదురుగా ఉన్న సమస్య చాలా పెద్దది. నేను ఓడిపోతే అందరూ నన్ను చూసి నవ్వుతారు. ఆ భయం నన్ను ముందుకు సాగనివ్వడం లేదు అన్నాడు. అప్పుడా ముసలి బిచ్చగాడు నవ్వి, నాయనా, ఓడిపోతామని తెలిసి కూడా చరిత్రలో నిలిచిపోయిన ఒక వీరుడి కథ చెబుతాను విను. అది మహాభారతంలోని అభిమన్యుడి కథ. కురుక్షేత్ర యుద్ధంలో ఒకరోజు ద్రోణాచార్యుడు పద్మవ్యూహం పన్నాడు. ఆ వ్యూహాన్ని ఛేదించడం కేవలం అర్జునుడికి మాత్రమే తెలుసు. కాని అర్జునుడు వేరే చోట యుద్ధం చేస్తున్నాడు. అప్పుడు పద్మవ్యూహాన్ని ఆపకపోతే పాండవ సైన్యమంతా నాశనమైపోతుంది. ఆ సమయంలో పద్మవ్యూహం లోపలికి వెళ్లడం తెలిసిన ఏకైక వ్యక్తి 16 ఏళ్ల అభిమన్యుడు. తనకు లోపలికి వెళ్లడం మాత్రమే తెలుసు, బయటికు రావడం తెలియదు అని అతనికి బాగా తెలుసు. లోపల ద్రోణుడు, కృపాచార్యుడు, కర్ణుడు లాంటి మహారథికులున్నారని తెలుసు. అంటే తను లోపలికి వెళితే తిరిగి రావడం అసాధ్యం, ఓటమి ఖాయమని ఆ కుర్రాడికి ముందే తెలుసు. కాని అభిమన్యుడు భయపడి వెనకడుగు వేయలేదు. నేను గెలుస్తానా ఓడిపోతానా అని ఆలోచించడం నా పని కాదు, నా ధర్మాన్ని నెరవేర్చడమే నా పని అని ఆ పద్మవ్యూహంలోకి దూకాడు. ఒంటరిగా పోరాడి వీరమరణం పొందాడు. ఆ రోజు యుద్ధంలో అభిమన్యుడు ఓడిపోయి ఉండవచ్చు, కాని కురుక్షేత్ర యుద్ధం మొత్తానికే అతను అత్యంత గొప్ప వీరుడిగా పేరు తెచ్చుకున్నాడు. పాండవుల విజయానికి ఆ రోజే పునాది పడింది. ఆ ముసలి బిచ్చగాడు అర్జున్ కళ్లలోకి చూస్తూ ఇలా వివరించాడు. నువ్వు గెలిస్తే లోకానికి తెలుస్తావు, అదే ఓడిపోతే లోకం అంటే ఏంటో నీకు తెలుస్తుంది. రెండూ నీకు లాభమే. నువ్వు ఓడిపోతానని భయపడి అసలు ప్రయత్నమే చేయకపోతే నువ్వు అప్పుడే ఓడిపోయినట్లు లెక్క. అదే ప్రయత్నించి ఓడిపోతే అది నీకు ఒక పాఠాన్నిస్తుంది. ఫలితం నీ చేతుల్లో ఉండదు, కానీ నీ పోరాటం నీ చేతుల్లోనే ఉంటుంది. అభిమన్యుడిలా ధైర్యంగా నిలబడితే ఫలితం ఏదైనా సరే నీ గౌరవం పెరుగుతుంది. ఓటమి నిన్ను చంపదు, కాని ఓడిపోతాననే భయం నీలోని ప్రతిభను చంపేస్తుంది. భయపడేవాడు చనిపోయే వరకు ప్రతిరోజూ చస్తూనే ఉంటాడు, కాని ధైర్యవంతుడు ఒక్కసారే మరణిస్తాడు. నువ్వు విజేతగా నిలవాలంటే ముందు ఆ భయాన్ని వదిలేయ్. నీతి: ఓటమి అనేది గెలుపుకి వ్యతిరేకం కాదు, అది గెలుపులో ఒక భాగం మాత్రమే. అభిమన్యుడిలాంటి ధైర్యాన్ని తెచ్చుకో, అప్పుడు విజయం నీ వెనక వస్తుంది.